హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేసాను. మళ్ళీ మనము మన ఖైరతాబాద్ బడా గణేష్ దగ్గర అప్డేట్ చూద్దామని అయితే వచ్చేసిన. ఈ రోజు అయితే అప్డేట్ చూసుకుంటే మనము ఖైరతాబాద్ గణేష్ యొక్క మొత్తం బ్యాక్ డ్రాప్ ఉంది కదా, బ్యాక్ గ్రౌండ్ కి సంబంధించి ఆల్మోస్ట్ అంతా కంప్లీట్ అయిపోయింది. అండ్ దీనికి సంబంధించి కింద బేస్ కి సంబంధించి కూడా కొంచెం బేస్ ని కూడా పెద్దగా చేసేసారు చూడండి. ఇంతకు ముందు మనకు కొంచెం లోపట్నే ఉండే, బట్ ఇప్పుడు ఏంటంటే మొత్తం ఇక్కడ అంతా ఎక్స్టెండ్ చేసేసారు, మొత్తం పెద్దగా చేసారు చూడండి. సైడ్ నుంచి యాక్చువల్ గా మనకి ఇక్కడ నుంచే ఉండేది, బట్ ఇప్పుడు ఏంటంటే పెంచారు చూడండి. ఇదంతా పెంచేశారు, రెండు వైపులా కూడా పెంచారు. అండ్ మనం ఇక్కడ బ్యాక్ సైడ్ కి చూసుకుంటే మొత్తం ఆల్మోస్ట్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇది కూడా పెద్దగా చేసేసారు చూడండి. మనకు స్వామివారికి సంబంధించి బ్యాక్ డ్రాప్ ఓన్లీ ఆ రెండు బాక్సెస్ ఉన్నాయి కదా, దాని మిడిల్లోనే ఉండేది. బట్ ఏంటంటే ఇప్పుడు మొత్తం ఆల్మోస్ట్ చాలా పెద్దగా అయితే చేసేసారు చూడండి. అండ్ పైన వరకు మొత్తం కంప్లీట్ కూడా అయిపోయింది. ఒక బిల్డింగ్ కట్టినట్టు కట్టేశారనమాట. ఆల్మోస్ట్ చూసుకుంటే ఎక్కడికక్కడ మొత్తం వెల్డింగ్ కూడా అయిపోయింది. అండ్ వర్క్ కూడా నడుస్తుంది. ఈరోజు కొంచెం చినుకులు పడుతున్నాయి, అయినా వర్క్ అయితే ఆగట్లేదు, వర్క్ అయితే కంటిన్యూ అవుతూనే ఉంది. చూడండి ఒకసారి మొత్తం మనము బ్యాక్ డ్రాప్ కి సంబంధించి చూసుకుంటే ఆల్మోస్ట్ మొత్తం పైన వరకు కట్టేశారు. అండ్ ఏంటంటే ఇది మొత్తం ఎక్స్చేంజ్ కూడా చేసేసారు. అండ్ మొత్తం చూడండి, యాక్చువల్ గా మనకు అక్కడ నుంచి ఇక్కడ వరకే ఉండే, కానీ ఇప్పుడు ఏంటంటే కొంచెం దీన్ని పొడిగించేసారు చూడండి. మొత్తం ఇంకా పొడిగించేసి సైడ్ మొత్తం వెల్డింగ్ కూడా అయిపోయింది. ఇంకా కొంచెం పెద్దగా కూడా దీన్ని చేసేసారనమాట. అండ్ ఫినిషింగ్ ఇది కూడా అయిపోయింది, వెల్డింగ్ కూడా. ఇది మొత్తం ఏంటంటే ఫుల్ వెల్డింగ్ అనమాట. మొత్తం వెల్డింగ్ కూడా కంప్లీట్ చేసేసారు గట్టిగా. అండ్ ఇక్కడ చూసుకుంటే కూడా మొత్తం వెల్డింగ్ అయిపోయింది. మొత్తం చూడండి ఎంత పెద్ద పైన మొత్తం అసలు బిల్డింగ్ దాటిపోయింది. ఇది మొత్తం పైన చూసుకుంటే మనం బిల్డింగ్ ని దాటి చేసేసారు చూడండి. మొత్తం మనకు వెనక బడా గణేష్ కి సంబంధించిన బిల్డింగ్ ఉంటది కదా, ఆ బిల్డింగ్ మొత్తం దాటిపోయింది, అంత పెద్దగా చేసేసారు. మొత్తం మనం మొన్న వచ్చినప్పుడు ఏంటంటే నార్మల్ గా అవి కింద వరకు చేసి ఉండే, బట్ ఇప్పుడు ఏంటంటే మొత్తం ఆల్మోస్ట్ పైన వరకు. అండ్ షెడ్ చూసుకుంటే కూడా షెడ్ కూడా పై వరకు కట్టేసారు చూడండి. అండ్ ఇంకా దాన్ని ఎక్స్చేంజ్ చేసేసారు, దాన్ని కూడా పొడిగించేసారు. అండ్ ఇటు సైడ్ కూడా చూడండి, మనకు ఆల్మోస్ట్ మనకు ఏంటంటే సెకండ్ ఫ్లోర్ వరకే ఉండేది, కానీ ఇప్పుడు ఏంటంటే పైన వరకు కూడా తీసుకెళ్లిపోయారు. మొత్తం అటాచ్ చేసేసారు, మొత్తం కట్టెల్ని కలిపి పైన వరకు కట్టేసారు. సో ఇది కంప్లీట్ అవ్వగానే మనకు ఇంకా విగ్రహానికి సంబంధించిన పని కూడా అయిపోతుంది. అండ్ ఇంకో విధంగా చూసుకుంటే ఏంటంటే మనకు అవతల సైడ్ ఇవతల సైడ్ కి సంబంధించి కింద బేస్ కూడా రెడీ అయిపోయినాయి, అవి కూడా తీసి బయట పెట్టారు. ఒకసారి చూద్దాం రండి ఇది కూడా. అండ్ ఇక్కడ చూడండి మొత్తం బేస్ కి సంబంధించి రెండు వైపులా మనకు కాళికా మాతకు సంబంధించిన బేస్ ఇది చూడండి, మొత్తం రెడీ అయిపోయింది. దీన్ని సైడ్ కి పెట్టిరు, వర్క్ నడుస్తుంది కదా, ఏదో చేయడానికి అయి ఉండొచ్చు. సో ఇది పక్కన పెట్టేసారు. అండ్ ఇంకో బేస్ కూడా రెడీ అయిపోయింది, ఆ బేస్ ని కూడా ఇక్కడ పెట్టి చూడండి. మన విగ్రహానికి సంబంధించి రెండు విగ్రహాలు, మన శివయ్యకు సంబంధించి కాళికా మాతకు సంబంధించి రెండు బేస్లు అన్నమాట. చూడండి బేస్ ని కూడా ఇక్కడ మొత్తం తయారు చేసేసారు. రెండు బేస్లు ఎక్కడ పెట్టిరో మనం ఇక్కడ నుంచి చూసుకుంటే ఇంకొకటి ఏంటంటే షెడ్ కి సంబంధించి పైన మనకు రేకులు కూడా కప్పేశారు చూడండి. రేకులు కూడా కప్పేసారు అవతల సైడ్ ఇవతల సైడ్. మనకు శివయ్యకు కాళికా మాతకు సంబంధించి రెండు షెడ్లకు రేకులు కూడా కప్పేసారు. అండ్ ఇక్కడ వర్క్ కూడా నడుస్తుంది, వర్క్ కూడా చేస్తూనే ఉన్నారు. ఇక్కడ చూసుకుంటే మొత్తం ఇంకా మనకు మొత్తం రెడీ అయిపోయింది. లోపలికి వస్తే బయట కొంచెం చినుకులు పడుతున్నాయి, ఇక్కడికి రాగానే చినుకులు పడట్లేవు. పైన కూడా ఇక్కడ కూడా మొత్తం రేకులు కప్పేసారు, మొత్తం షెడ్ కూడా కంప్లీట్ అయిపోయింది. దీనికి సంబంధించి ఇప్పుడు ఏంటంటే అవి తడకలు ఉంటాయి కదా, అవి చేసేసారు, అవి కూడా అయిపోతుంది. అండ్ అవతల సైడ్ పోయి చూద్దాం, అది కూడా ఎట్లా కంప్లీట్ చేసారు అది కూడా చూస్తారా అండి. చూడండి ఇవతల సైడ్ కి సంబంధించి ఇక్కడ కూడా మనకు షెడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ కూడా మనకు రేకులు అయితే కప్పేసారు, మొత్తం పైన కూడా రేకులు కప్పేసారు. ఈ షెడ్ కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ బేసులకు సంబంధించి బేసులు కూడా రెడీ అయిపోయినాయి, బేసులు మాత్రం పక్కన పెట్టిరు. ఇక్కడ కింద దీనికి సంబంధించిన వర్క్ అవుతుందేమో, అది అయిపోయినాక తెచ్చి పెడతారేమో అదన్నమాట. అండ్ అదంతా అయిపోయిన తర్వాత మనకు వీటితోటే స్వామివారి రూపాన్ని అయితే రెడీ చేశారనమాట. దీంతో మొత్తం స్వామివారి రూపాన్ని మొత్తం రెడీ చేసిన తర్వాత దాని మీదకి వెళ్ళి మనకు విగ్రహం తయారైతే ఉంటుంది. సో దీనికి సంబంధించిన ఇవి అన్నమాట. మొత్తం కటింగ్ అవన్నీ అవుతా ఉన్నాయి, ఎక్కడికక్కడ పనులు అయితే నడుస్తున్నాయి. ఇట్లా రోపులు కట్టుకొని పైన అయితే వర్క్ చేస్తా ఉన్నారు. వర్క్ మొత్తం మనం ఒకసారి ముందుకు వెళ్ళి కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి అయితే రండి మీరు చూడండి. మొత్తం పైన వరకు కట్టేసారు, మొత్తం స్వామివారికి సంబంధించి బ్యాక్ గ్రౌండ్ అయితే ఆల్మోస్ట్ అంతా కంప్లీట్ అయిపోయింది, అదంతా కట్టేసారు. అండ్ రెండు వైపులా మనకు కాళికా మాత శివయ్యకు సంబంధించి షెడ్లు కూడా రెడీ అయిపోయినాయి. మన దాని మీద
రేకులు కూడా కప్పేసారు. మొత్తం ఈ దీనికి సంబంధించి మన బడా గణేష్ కు సంబంధించి కట్టాల్సిన షెడ్ కి అయితే మొత్తం ఇప్పుడు ఇక్కడ వర్క్ నడుస్తుంది. దాదాపు మనం అటు చూసుకుంటే 1 2 3 4 5 6 7 8 9 to 10 మెంబర్స్ అక్కడ ఉన్నారు పైన. చూడండి, పైన వర్క్ చేస్తున్న వాళ్ళందరూ రోప్స్ కట్టుకున్నారు, గట్టిగా తాళ్ళు అయితే కట్టుకొని పనులు అయితే చేస్తా ఉన్నారు. 10 మంది దాకా ఉన్నారు పైన అయితే. సో వాళ్ళందరూ కలిసి కింద నుంచి రోప్స్ తోటి కట్టెలన్నీ కట్టి పైకి పంపిస్తా ఉంటే వాళ్ళంతా అక్కడ మూలలతోటి కొట్టేయడం అంతా కట్టేయడం అవి చేస్తా ఉన్నారు. అండ్ బడా గణేష్ కి సంబంధించి అయితే వీళ్ళంతా వెల్డింగ్ చేసుకుంటున్నారు అనమాట. ఫినిషింగ్ వెల్డింగ్ ఇది ఫుల్ఫిల్ గా అయిపోతుంది. అండ్ మనం మెయిన్ పోల్ కి సంబంధించి చూసుకుంటే మెయిన్ పోల్ కి కూడా కొంచెం ఎక్స్టెన్షన్ అయితే ఇచ్చేసారు ఇక్కడ నుంచి. మెయిన్ పోల్ కి సంబంధించి అండ్ బ్యాక్ డ్రాప్ కూడా మొత్తం కంప్లీట్ అయిపోయింది. అండ్ మిడిల్ నుంచి కూడా అంతా చేసేసారు. అయితే ఇప్పుడు మన ఖైరతాబాద్ దగ్గర కూడా పబ్లిక్ వచ్చి ఫోటోలు అవన్నీ దిగుతా ఉన్నారనమాట. దానికి సంబంధించి కూడా అసలు వర్క్ స్టార్ట్ అయినప్పటి నుంచే అందరికైతే ఒక ఉత్సాహం అయితే ఉంటది పండగ మీద. అలాంటిది ఖైరతాబాద్ విగ్రహం దగ్గరికి వర్క్ చేస్తుంటే కూడా వర్క్ ని స్టేటస్ పెట్టుకోవడం, ఫోటోలు తీయడం అలాంటివి చేస్తా ఉంటారు. అండ్ ఎప్పటికప్పుడు అందరూ అప్డేట్ కూడా తెలుసుకుంటా ఉంటారు. అండ్ మన విగ్రహానికి సంబంధించి అయితే వర్క్ ఇంకొక 2-3 రోజులు అయితే స్టార్ట్ అయిపోయేటట్టే ఉంది. ఎందుకంటే అక్కడ కళాకారులు కూడా మొత్తం సీకులను వంచడం అవన్నీ చేసుకుంటా ఉన్నారు. అది కూడా ఒక పని అన్నమాట. సో ఆల్మోస్ట్ అట్లా తయారు చేసేసి ఇక్కడ అయితే అటాచ్ చేస్తా ఉంటారు. అయితే ఇంకా వాళ్ళు చూడండి మొత్తం ఇంకా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వాటిని మొత్తం సర్కిల్ తిప్పడం అండ్ వాటిని వంచడం అలాంటివి చేస్తా ఉంటారు. ఎందుకంటే మనకు విగ్రహం తయారీకి కావాల్సిన విధంగా మొత్తం డిజైన్ చేసుకుని ఆ డిజైన్ అయితే వీళ్ళు కట్ చేస్తా ఉంటారు. అండ్ ఇంకో విధంగా చూసుకుంటే కింద కూడా వీళ్ళు మ్యాప్ అయితే గీసుకుంటారు. సో దాన్ని బట్టి వీళ్ళు ఎన్ని ఇంచులు ఏందన్నట్టు మొత్తం దానికి సంబంధించి మొత్తం కటింగ్స్ అవి ఇవి నడుస్తాయి అన్నమాట. సో కింద చూసుకుంటే మనకు అవుట్ లైన్ కూడా గీసుకొని ఈ అవుట్ లైన్ కి సరిపడా వాళ్ళు మొత్తం కటింగ్ చేసుకోవడం, వాటిని ఫోల్డ్ చేయడం అవన్నీ నడుస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇలా ప్రతి వర్క్ కూడా చాలా ప్రీషియస్ గా చాలా నీట్ గా వీళ్ళు చేస్తా ఉంటారు. సో ఎక్కడికక్కడ మొత్తం వర్క్స్ అయితే వీళ్ళు కంప్లీట్ గా చేస్తా ఉంటారు. సో వీటితోటి మనకు స్వామివారి ఆకారాన్ని అయితే వీళ్ళు ఇక్కడ తయారు చేస్తారనమాట. ఇదంతా తయారైపోయిన తర్వాత అయితే మనకు వేరే లెవెల్లో కనబడుతుంది. అయితే ఆల్మోస్ట్ మనం ఖైరతాబాద్ దగ్గర మనకు లెఫ్ట్ సైడ్ లో కాళికామాతకు సంబంధించి బేస్ అండ్ పైన మనకు రేకుల షెడ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇటు సైడ్ కూడా మనకు సోమనాథ్ జ్యోతిర్లింగానికి సంబంధించి షెడ్ అండ్ బేస్ కూడా ఇక్కడ కూడా రేకులు అవన్నీ కప్పేశారు. అండ్ 2 సైడ్ల ఆర్చ్ కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే బ్యాక్గ్రౌండ్ కి సంబంధించి బడా గణేష్ అది కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ షెడ్ కి సంబంధించి కూడా షెడ్ ను కూడా పొడిగించేశారు. అది కూడా ఇవతల సైడ్ కంప్లీట్ అయిపోయింది, అటు సైడ్ కంప్లీట్ అయిపోతా ఉంది. ఈ రోజుకి అయితే ఇదంతా కంప్లీట్ అయిపోతుంది. ఇంకో 1 or 2 డేస్ లో అయితే విగ్రహానికి సంబంధించి మొత్తం ఫుల్ అవతారాన్ని మొత్తం తయారు చేసే పని అయితే స్టార్ట్ అయిపోతుంది. చూసారు కదా, ఇది ఈ రోజు వీడియో. మరో అప్డేట్ తో మళ్ళీ ముందుకు వస్తా. అంతవరకు చూస్తున్నా మా ఛానల్ ని. థ్యాంక్ యూ.